హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోని మనకున్న ఐటమ్స్తోనే తయారు చేసుకుందాం. ముందుగా అన్నాన్ని అయితే రైస్ని అయితే ఉడకబెట్టేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చిన్న ముక్కలుగా. ఆ తర్వాత 3 టమాటాలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి వీలైనంత సన్నగా. 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా చిలుకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండీ పెట్టేసుకొని బాండీ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేగనివ్వండి. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, కొంచెం పసుపు అండ్ కొంచెం టేస్ట్కి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే వేగనివ్వండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం వేసి కొంచెం సేపు పచ్చి వాసన పోయే విధంగా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ 2 యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రైస్ పెట్టుకున్నాం కదా పొడిగా చేసుకొని అదైతే మొత్తం యాడ్ చేసుకోండి. ఆ రైస్లో తాలింపు పెట్టిన దానిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకోండి. మొత్తం ఆ రైస్ ఆ తాలింపు పెట్టింది మొత్తం కలిసిపోయేలా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇగో చూడండి నేను ఎలా కలుపుకున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది ఫైనల్గా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అంతే అండి, టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.